మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 10వ తారీఖు అష్టమి. ఇది మనకు జాతకరీత్యా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, లేదా సప్తమ శని కానివ్వండి, ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఈ యొక్క అష్టమి రోజు నాడు దగ్గరలో ఉండేటువంటి కాలభైరవ స్వామి దేవాలయాన్ని దర్శించిన, లేదా ఈరోజు కూష్మాండ దీపాన్ని మీరు పెట్టిన విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా జాతకరీత్యా అంటే ఉద్యోగంలో హ్యాపీగా ఉండే మూడ్లో, అంటే ఆ యొక్క సమయంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఉద్యోగం లాస్ అవ్వడం కానివ్వండి, సడన్ గా యాక్సిడెంట్స్ కావచ్చును, అంతా బాగుంది అని అనుకునేటువంటి సమయంలో ఏమైనా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కావచ్చును. ఇప్పుడు మేషరాశి, సింహరాశి, రాబోయే రోజులలో కన్యారాశి, అదేవిధంగా ధనస్సు రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి, ఈ రాశుల వారు ఎస్పెషల్లీ ఏలినాడి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 2025 మార్చి ఏప్రిల్ నుండి కూడా వ్యవస్థ బాగా లేదు. సో ఇది ఈ 10వ తారీఖు అష్టమి శుక్రవారం రోజు రావడం మహా విశేషం కనుక దగ్గరలో ఎక్కడైనా సరే కాలభైరవ స్వామి ఆ దేవాలయం లేదు, కాలభైరవ స్వామి దేవాలయం లేదు మా దగ్గర అనుకునేటువంటి వారు తప్పకుండా ఈశ్వరుని దర్శించి రుద్రాభిషేకం చేసుకోండి. ఈరోజు మీకోసం మీరే చేసుకోవాలి. సో అదే విధంగా ఏవో జరుగుతున్నాయి, మాకు నెగిటివ్ ఇబ్బంది ఉంది, లేదా కొంత ఎవరో మాకు చెడు చేశారు, లేదా కొంత చెడు సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయి, కొంతమేర మాకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, ఇంట్లో అసలు మనశ్శాంతి లేదు, అసలు మేము ఎంత మంచి కోరుకుంటూ ఉన్నా మాకు చెడు వస్తూ ఉంది అని అనుకునేటువంటి తరుణంలో ఈ రోజు నాడు తప్పకుండా ఒక ప్లేట్లో ఉప్పును తీసుకొని, రాళ్ల ఉప్పును 2 విస్తరాకులు తీసుకొని 2 విస్తరాకులలో కేజీంబావు రాళ్ల ఉప్పును పోసి ఒక బూడిద గుమ్మడిని 2 వక్కలుగా చేసి మధ్యలో ఉండేటువంటి ఆ గుజ్జును తీసేసి చక్కగా కూడా ఆ యొక్క మనకు ఉప్పుపై ఇవి 2 కూడా పెట్టేసి మీరు అందులో అష్టమూలిక తైలం కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి పోసి దీపారాధన చేసుకొని చక్కగా కూడా కాలభైరవాష్టకము అంటే గూగుల్లో కొడితే వస్తుంది. సో కాలభైరవాష్టకాన్ని చదవండి. వాహన ప్రమాదాలు, హాస్పిటలైజ్డ్ అవుతూ ఉన్నాము అని అనుకునేటువంటి వారు ఈరోజు మృత్యుంజయ మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేసుకోండి. ఇది చాలా అంటే చాలా విశేషము కలిగినటువంటి రోజు. ఈ యొక్క 10వ తారీఖు తప్పకుండా నేను చెప్పినటువంటి రాశుల వారు మళ్ళీ చెప్తున్నాను. మేషరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారు. వృషభ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నుండి ప్రారంభం కాబోతూ ఉన్నది. అదేవిధంగా ఆల్రెడీ వృషభ రాశి వారికి బ్యాడ్ ఈవెంట్స్ ప్రారంభం అయిపోయినవి. అది మీకు, మీ గుండెకు, మీ అంతరాత్మకు తెలుసు. సో ఆల్రెడీ శనేశ్వరుడు బాస్ ఈజ్ కమింగ్ అన్నట్టుగా ఉంది, అంతే, బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా. అదేవిధంగా సింహరాశి వారికి అష్టమ శని నుండి నవమ శని వైపు వెళ్తున్నాడు. బీ కేర్ఫుల్. కొంత దుఃఖాన్ని మిగిల్చే పరిస్థితి ఉంటుంది, నిలువ ధనము ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక కన్య స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, లవ్ బ్రేకప్స్, లాస్ట్ 6 months నుంచి వ్యవస్థ బాగాలేదు కన్యా రాశి వారికి. ఇక మరి నెక్స్ట్ చూస్తే ధనస్సు రాశి వారికి కూడా 2025 ఆగస్టు సెప్టెంబర్ నుండి కూడా వ్యవస్థ బాగాలేదు. సో ఈ 2026 ఆగస్టు దాటాలి. 2026 ఆగస్టు దాటితే కొంతమేర గురుబలం వస్తుంది. బట్ ఇక కుంభరాశి మీకు కూడా గురుబలం లేదు గత 6-7 నెలల నుండి. ఇక నెక్స్ట్ ఏమిటి మనకు మీనరాశి వారు కూడా జాగ్రత్తగా ఉండండి. అంతా అందరూ తప్పకుండా చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్.